మరి నిన్న రామచంద్రపురం రాజ్యారామాలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు మాట్లాడినటువంటి విషయాలకి ఆయనకి చెప్పాలనేటువంటి సమావేశం ఏర్పాటు చేశాం. నమస్కారం చంద్రబాబు నాయుడు గారు, మీరు వయసు ఇచ్చా మిమ్మల్ని గౌరవించాలి, ఎందుకంటే మీతో పాటు కలిసి చాలా రోజులు పనిచేస్తారు. ఇక్కడ మీరు కొన్ని విషయాలు రాజ్యానామాలో మాట్లాడేటప్పుడు నా పేరు ప్రస్తావిస్తూ పేరు అయితే ప్రస్తావించలేదు కానీ ఇక్కడ నుంచి ఒక నాయకుడు పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక నియోజకవర్గ నాయకుడు ఉండేవాడు, ఇక్కడ ఆయన శిరోమండలం చేసినటువంటి అని చెప్పేసి ప్రస్తావించారు. చాలా దురదృష్టం, మీరు మీ వయసుని గౌరవించాలి. అందుకని అంతకు మించి ఎక్కువ మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు. కానీ 94లో నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు 2007లో శిరోమండలం కేసు అనేటువంటిది నా మీద రావడం జరిగింది. అది 97లో శిరోమండలం కేసు అనేటువంటిది రావడం జరిగింది. 97 నుంచి 99లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాను. తర్వాత 2004లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేశాను. తర్వాత మళ్ళీ 2014లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేకి. జనాలు ఏమనుకుంటారు అనేటువంటిది కూడా, ప్రజలు ఏమనుకుంటారు మన గురించి అనేటువంటిది కూడా ఆలోచించారు. మీకు కనిపించేది ఆ కుర్చీ తప్పితే ఇంకేం కనపడలేదు. ఎంత తొందరగా మనం ముఖ్యమంత్రి అయిపోవాలనేటువంటి ఆలోచన. మనం మాట్లాడే దాంట్లో ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారనేటువంటిది కూడా ఆలోచించకపోతే ఎలాగా? వయసు రీత్యా మీకు కొంత ఏం మాట్లాడుతున్నావు ఏంటో ఆలోచన లేకపోవచ్చు. శిరోమండలం చేసేటనేటువంటిది చెప్తున్నారు. నా మీద వచ్చినటువంటి కేసు గురించి వివరాలన్నీ మీకు తెలుసు. ఆ కేసు తర్వాత నేను 3 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేశాను. మరి అప్పుడు తెలియదా నేను శిరోమండలం చేశాను, నేను దళితులకు చాలా అన్యాయం చేశాను అనేటువంటిది. మీరు ఆ విధంగా మాట్లాడుతున్నటువంటిది అది మీ విజ్ఞత, మీ వయసు, మీ ఇది. తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ బాలయోగి బ్రిడ్జి గురించి, హామీల గురించి మాట్లాడారు. బాలయోగి గారు ఈ ప్రాంతానికి సేవ చేశారు. ఆ బాలయోగి గారి యొక్క కళ అని చెప్పేసి చెప్పారు. నరసాపురం రైల్వే లైన్ నేను వస్తే 2024లో నేను వస్తూ దాన్ని పూర్తి చేస్తానని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. ఆయన బాలయోగి గారు పోయినటువంటి ఎన్ని సంవత్సరాలైంది? బాలయోగి గారు చనిపోయిన తర్వాత 2014లో అధికారంలో వచ్చారు కదా కేంద్ర ప్రభుత్వంతో. మరి అప్పుడు ఈ రోజు ఎలాగైతే కేంద్ర ప్రభుత్వంతో మరి కలిసి పోటీ చేశారో 2014లో కూడా కలిసి పోటీ చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చారు. 2019 వరకు అధికార పార్టీలో ఉండి మళ్ళీ అధికారంలోకి వస్తే నేను పూర్తి చేస్తానని అనేటువంటి చెప్పడం అనేటువంటిది అది మీ విజ్ఞత. ఏ రోజు దాని గురించి పట్టించుకోలేదు. ఈ రోజుని ఇదే కాకుండా ఇంకా ఓఎన్జీసీ డబ్బుల గురించి చెప్పారు. ఓఎన్జీసీ సంబంధించినటువంటిది ఓఎన్జీసీ గ్యాస్ లైన్ వెళ్తున్నటువంటి ప్రాంతంలో పడవలు తిరగకూడదని చెప్పేసి ఆ పడవలో నిషేధ టైంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేటువంటిది ఓఎన్జీసీ చాలా కాలం నుంచి మనం అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి తర్వాత ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర డబ్బులు తర్వాత సంవత్సరం డబ్బులు కట్టించడం కూడా జరిగింది.